ఈయన కొడుకుగా పుట్టినందుకు నాలుకను నరికారు, చర్మాన్ని వలిచారు, శరీర భాగాలను ముక్కలు ముక్కలుగా నరికి కుక్కలకు గద్దలకు ఆహారంగా వేశారు. ఈయన మరెవరో కాదు, ఛత్రపతి శివాజీ పెద్ద కొడుకు సంభాజీ భోస్లే. ఈయన అమ్మ పేరు సాయిబాయి. ఈయన చిన్న వయసులోనే తల్లి ప్రేమను కోల్పోయాడు. మొఘల్ రాజు ఔరంగజేబ్ శాంతి ఒప్పందానికని శివాజీని మరియు అతని కొడుకైన సంభాజీని ఆగ్రాకి పిలుస్తాడు. అలా వాళ్ళు అక్కడికి రాగానే వారిని అవమానించి బంధిస్తాడు. కానీ అక్కడి నుండి శివాజీ సంభాజీ ఇద్దరు పెద్ద మిఠాయిల బుట్టలో దాక్కుని తప్పించుకుంటారు. అయితే పేష్వాల పన్నాగాల వల్ల తండ్రిని ఆఖరి చూపు కూడా చూసుకోలేకపోతాడు సంభాజీ. సంభాజీ రాజైనప్పటికీ సవతి తల్లి విషమిచ్చి చంపాలని చూస్తుంది. కానీ ఎలాగోలా సంభాజీ తప్పించుకుంటాడు. సంభాజీ తన తండ్రిలాగా కొండల మధ్యలో తక్కువ మంది సైన్యంతో ఎక్కువ మందిని మట్టుపెట్టే గెరిల్లా టాక్టిక్స్ ని ఉపయోగిస్తూ మొఘలులకు 9 ఏళ్ల పాటు చుక్కలు చూపిస్తాడు. అలా ఆయన చేసిన 372 యుద్ధాల్లో ఒక్క యుద్ధంలో కూడా ఓడిపోలేదు. అయితే చివరగా సంభాజీ సంగమేశ్వరం దగ్గర నమ్మకస్తులైన అనుచరుని కలవడానికి తక్కువ మంది సైన్యంతో వెళ్తాడు. అప్పుడు సంభాజీ సొంత బావైన గానోజీ శత్రువులతో చేతులు కలిపి ఈ విషయం చెప్పడంతో వేలాది మంది మొఘల్ సైన్యం సంభాజీని చుట్టుముడతాయి. అయితే ఆ సమయంలో సంభాజీ మరియు తన స్నేహితుడైన మరియు సలహాదారుడైన కవికలాష్ ఇద్దరు కూడా బందీలుగా చిక్కుతారు. అయితే ఔరంగజేబ్ ఇంత నిచ్చుడంటే రాజ్యం కోసం తన తండ్రి అయిన షాజహాన్ని జైల్లో బంధిస్తాడు మరియు సొంత అన్నదమ్ములను కూడా చంపేస్తాడు. అయితే అటువంటి ఔరంగజేబ్ సంభాజీ దగ్గరికి వెళ్లి నా 2 షరతులకు నువ్వు ఒప్పుకుంటే నేను ఇప్పుడే వదిలేస్తాను అంటాడు. అయితే అలా మొదటి షరతును చెప్తాడు. అయితే అందులో మొదటి షరతు అయితే ప్రజల కోసం నువ్వు దాచిన సంపదంతా నాకు ఇచ్చేయాలి అంటాడు. మరియు రెండవది నువ్వు ఇస్లాం మతంలోకి మారాలి అంటాడు. దానికి బదులుగా సంభాజీ మీరు నన్ను 1000 సార్లు చంపినా నేను దానికి ఒప్పుకోను అని అంటాడు. దాంతో మొఘల్ సైన్యం సంభాజీని ఇనుప సంఖ్యలతో వేలాడదీస్తారు. తాగడానికి నీళ్లు, తినడానికి తిండి కూడా ఇవ్వలేదు. అయితే మొఘల్ సైన్యం మొదట తన గోళ్లను పీకేశారు. ఆ తర్వాత రోజుకి అవకాశం ఇచ్చి ఇస్లాం మతంలోకి మారితే బతుకుతావు లేకపోతే చనిపోతావని బెదిరిస్తారు. అప్పుడు దానికి సమాధానంగా సంభాజీ మీరు నన్ను ఏం చేసినా నేను దానికి ఒప్పుకోను అంటాడు. అయితే దానికి బదులుగా మొఘల్ సైన్యం సంభాజీ చేతివేళ్లను కాళ్ళవేళ్లను కత్తిరించి కుక్కలకు గద్దలకు ఆహారంగా వేశారు. ఆ తర్వాత రోజు చెవులను కత్తిరించారు. అయితే ఆ బాధలన్నీ భరిస్తూ వచ్చాడు సంభాజీ. అయితే తర్వాత రోజు ఔరంగజేబ్ వచ్చి నేను నీకు ప్రాణభిక్ష పెడతాను నువ్వు ఈ 2 షరతులకు ఒప్పుకుంటే అని అంటాడు. దానికి సంభాజీ ఒప్పుకోకుండా జగదాంబ జగదాంబ అని అంటాడు. దాంతో ఆగ్రహించిన ఔరంగజేబ్ సంభాజీ శరీరాన్ని ఒలిచేయమని అంటాడు. అయినా కూడా సంభాజీ నోటి నుండి జగదాంబ జగదాంబ అనే పదం తప్ప వేరే పదం రాలేదు. అలా 45 రోజుల పాటు సంభాజీని మొఘల్ సైనికులు హింసిస్తూనే ఉంటారు. దాంతో ఇక మా వల్ల కాదని ఔరంగజేబ్ సైనికులు చెప్పడంతో అప్పుడు ఔరంగజేబ్ ఇనుప కడ్డీలను కాల్చి కళ్ళను పీకేసే ఒక కిరాయిని రప్పిస్తాడు. అయితే ఆ కిరాయి ఆ కాల్చిన ఇనుప కడ్డీలను సంభాజీ శరీరం దగ్గరికి తీసుకువెళ్లి సంభాజీతో ఇలా అంటాడు, ఓ మహారాజా మీ కళ్ళను పీకేయాలంటే నాకు చేతులు రావడం లేదు. ముందు ఆ ఔరంగజేబ్ చెప్పిన దానికి ఒప్పుకున్నట్టు నటించి ఆ తర్వాత వీలు తీసుకొని పారిపోండి అని అంటాడు. దానికి బదులుగా సంభాజీ నీవు ఏ పని చేసుకోవడానికి వచ్చావో ఆ పని చేసుకుని వెళ్ళు అని ధీటుగా సమాధానం ఇస్తాడు. దాంతో ఆ కిరాయి సంభాజీ కళ్ళలో ఇనుపకడ్డీలు గుచ్చి ఆ కళ్ళను బయటకు తీస్తాడు. అప్పుడు సంభాజీ నవ్వుతూ జగదాంబ జగదాంబ అనే పదాలు మాత్రమే పలికాడు. దాంతో ఔరంగజేబ్ నాలుకను కత్తిరిస్తాడు. అలా మార్చి 11, 1689లో సంభాజీని దారుణంగా హత్య చేసి అతని శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరుకుతారు. కొన్ని శరీర భాగాల్ని తులాపూర్ దగ్గరలో ఉన్న భీమా నదిలో ఎవ్వరికీ తెలియకుండా పడేయడానికి మొఘల్ సైన్యం వెళ్తారు. కానీ గూఢచారుల ద్వారా ఈ విషయం తెలుసుకున్న మరాఠా ప్రజలు మొఘల్ సైన్యంపై దాడి చేసి సంభాజీ శరీర భాగాలు నదిలో కొట్టుకోపోతుంటే వాటిని సేకరించి ఒక చెప్పులు కుట్టుకునే వాడిని పిలిపించి ఆ భాగాలను కుట్టిస్తారు. దాంతో ఆ శరీరానికి ఒక రూపం వస్తుంది. దాని తర్వాత సంభాజీకి కన్నీటి వీడుకోలుతో వధు అనే ప్రాంతంలో అంతిమ వీడుకోల్ని పలుకుతారు. తన జీవితకాలం తన కోసం కాకుండా మన హిందువుల కోసం బతికాడు సంభాజీ. ఔరంగజేబ్ చనిపోయేటప్పుడు కూడా సంభాజీని తలుచుకున్నాడట. అయితే సంభాజీ లాంటి ఒక్క కొడుకు తనకు ఉన్న భారతదేశాన్ని మొత్తం ఏలేవాడని అన్నాడట. సంభాజీ లాంటి వీరుడు మన దేశంలో పుట్టినందుకు మనం ఎంతో గర్వపడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేసి లైక్ చేయండి. అదే విధంగా ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.